ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రీ స్కీమ్స్ వల్ల దేశానికి ప్రయోజనమా కాదా తెలియదు, కానీ మోదీ ప్రభుత్వం కూడా రుణమాఫీ చెయ్యబోతుందా, ఇది మీ నిజమేనా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. మొత్తానికి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఒక ప్రకటన కూడా నిర్మలా సీతారామన్ కావచ్చు, మోదీ కార్యాలయం నుంచి కూడా రైతు రుణమాఫీల గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. ఓకే, అయితే రుణమాఫీ ఎవరికి చేయబోతుంది బీజేపీ గవర్నమెంట్? ఇది పెద్ద ప్రశ్న. నిజంగా చేస్తుందా, ఊరికే మీరు చెప్తున్నారు సార్ అని కూడా మీరు అడగచ్చు. అయితే ప్రాబ్లం లేదండి, రుణమాఫీకి సంబంధించి ఒక చిన్న అప్గ్రేడ్ వచ్చింది. ఎవరికి రుణమాఫీ చేయాలి అంటే ఒక 2 ఎకరాల వాళ్ళక, 5 ఎకరాల వాళ్ళక, లేదా బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి 1 లక్ష వరకు లోన్ తీసుకున్నటువంటి 1 లక్ష చేస్తుందా, 50,000 చేస్తుందా, 2 లక్షల వరకు మాఫీ చేస్తుందా, 20,000 కోట్ల నిధులు వ్యవసాయ శాఖకి కేటాయించినటువంటి ప్రభుత్వం రుణమాఫీ గురించి, ముఖ్యంగా తెలంగాణ అండ్ ఏపీ సర్కిల్లో ఉన్నటువంటి రుణమాఫీ గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చింది. ఏపీలో కూడా త్వరలో ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రైతుల మేలు కోసమే, పంట కాకుండా మొత్తానికి బ్యాంకుల నుంచి రైతులు బయటపడేలా మోదీ ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేశారండి. ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మొత్తానికి కేంద్ర ఆర్థిక శాఖ మొత్తానికి వ్యవసాయ రంగానికి కేటాయించిన డబ్బులు మొత్తం 20,000 కోట్ల రూపాయలండి. అందులో ఇప్పటికే PM కిసాన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఆ కొత్త స్కీమ్ వచ్చేసి రైతులకు బ్యాంకుల నుంచి వడ్డీ భారం లేకుండా ఉచితంగా రుణాలు పొందడం ఎలా, ఆ ఫ్రీ స్కీమ్ గురించి కూడా మీకు డీటెయిల్ గా వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే ప్రభుత్వం అంటే 2 లక్షలు కాకుండా ఒక 50,000 రూపాయలు మాత్రం కనీసం మాఫీ చేయగలుగుతుంది. అయితే మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక 20,000 crores రూపీస్ కావాలని చెప్పేసి కూడా అంచనా వేసింది. ఆ ఉచిత స్కీమ్స్ ఏంటి అండ్ బ్యాంకుల్లో లోన్స్ ఎలా పొందాలి, ఇప్పటికే పొందినటువంటి వాళ్ళని బయట లాగడం ఎలా, మోదీ ఆలోచన కూడా అదే. ఇప్పుడు ఏపీలో కావచ్చు MP ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అండ్ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కూడా కొన్ని రాష్ట్రాల్లో రాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో మోడీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మొత్తానికి బ్యాంకర్లో ఇరకాటంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం అడుగులేసింది. కాబట్టి ఫ్రీ స్కీమ్ పథకం ఏంటిది, బ్యాంకు నుంచి రైతులకు ఎలా రక్షణ కాపాడుతుంది మరి బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతూ ఆర్థిక భారం ఎంతవరకు పడబోతుంది అండ్ తెలంగాణ కూడా చాలా మంది రైతులను సెలెక్ట్ చేశారు, ఏపీలో కూడా చాలా మంది రైతులను సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి, మోదీ రుణమాఫీ గురించి కావచ్చు, మోదీ PM కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు అండ్ బ్యాంక్ సంబంధించి అప్డేట్ కావచ్చు అండ్ ఫ్రీ స్కీమ్లను ఎలా వాడుకోవచ్చు, రైతులకు ఎంత సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మోదీ మాట్లాడినటువంటి లైవ్ ఇన్ఫర్మేషన్, నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి అండ్ అమిత్ షా ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి. సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ ఛానల్ మీ తరఫున ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మోదీ రుణమాఫీ గురించి కావచ్చు, బ్యాంకర్ల ఆవేదన కావచ్చు, రైతులకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, సందేహాలను, సలహాలను తప్పకుండా అడగండి, తెలియజేయండి అండ్ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.